వెల్కమ్ టు డే 9 ఆఫ్ వాక్ అండ్ టాక్ సిరీస్. ఈరోజు పొద్దున్న నేను మా అన్నయ్య గుడికి వచ్చామన్నమాట. అయితే ఇదే ఆ గుడి, సుబ్రహ్మణ్య స్వామి గుడి. గుడి పక్కనే ఒక చెరువు ఉందన్నమాట. చెరువులో కలువ పువ్వులు ఉన్నాయి. రేపు వినాయక చవితి అని చెప్పి కలువ పువ్వులు కోస్తున్నారు. అమ్ముకోవడం కనుకోండి బహుశా. చూడ్డానికి అయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట ఈ ప్లేస్. చూడ్డానికి అయితే విజువల్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఆయన అడిగాం అనమాట, 2 పూలు కోస్తామని అడిగితే ఆయన కోసి తెస్తున్నారు. అన్ని మొక్కలు కోస్తున్నారు, బట్ 2 పూలు కోస్తారన్నమాట అడగడానికి. ఏమండి ఒక లారీ టైర్ ట్యూబ్ మీద మళ్ళీ ఇదిగొండ వచ్చేస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు వెనకాల ఆంటీకి వెళ్తున్నారు కదా, సో వాళ్ళ లోపల కోసుకుంటుంటే మనం 2 పూలు అడుగుదామమ్మా అని చెప్పేసి అన్నారనమాట. నేనేదో వాక్ అండ్ టాక్ సిరీస్ చేసుకుందాం అని చెప్పేసి ఇటు వద్దాం కదా, ఇదేదో ప్లేస్ ఏదో బాగుంది కదా అని చెప్పేసి నేను అనుకున్నాను. 2 పూలు అడుగుదామమ్మా ఇస్తారేమో కదా అని చెప్పేసి అంటే ఆయన కూడా ఆ లోపల ఎక్కడ ఉన్న ఆయన కోసుకుంటూ ఇక్కడ దాకా ఈ ఒడ్డు దాకా వచ్చి పువ్వులు తీసి విసిరారనమాట. ఒక 5-6 పూల దాకా విసిరారు. అన్నీ ఇంకా దుబ్బల దగ్గర పడిపోయినాయి అనమాట. అయితే లోపల అంటే మేము దిగలేం కదా, పడిపోయినాయి. అయితే 2 పూలు ఈజీగా వచ్చినాయి, ఇంకో పువ్వు కొంచెం కష్టంగా వచ్చింది అనమాట. ఇంకొక పువ్వు బాగా లోపలికి ఉండిపోయింది. ఇంకా ఆయన చూశారు కానీ విసిరారు, ఇంకా దీని మీద అవ్వదని చెప్పేసి అన్నారనమాట. సో అంటే ఇంక సరే ఏం చేస్తాను, 3 పూలు సరిపోతాయిలే, మీరు 2 పూలు తీసుకెళ్ళండి, నేను ఒక పువ్వు తీసుకుంటానని చెప్పేసి చెప్పాను అనమాట. అంటే ఆవిడ లేదు బాబు నాకు అంత సంతృప్తిగా లేదు, కొంచెం ట్రై చేయి, ఏమంటే ఇంకో పువ్వు అని ఇసరండి అంటే ఇంకా అక్కడి నుంచి అంత ఇస్తున్నారు రావండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. అయితే ఈవిడేమంటున్నారంటే లేదు బాబు నాకు అంత సంతృప్తిగా ఉండదు, కొంచెం ట్రై చేయ బాబు, ఇంకా పెద్ద కర్ర ఏమైనా చూద్దామని చెప్పేసి అన్నారనమాట. అక్కడ అనేసరికి నేను వెళ్ళి సరే ఇంకో పెద్ద కర్రని చూసాను కానీ దొరకలేదు, దొరికింది ఇంకో కర్ర ఒకటి దొరికింది. సరే చెప్పులు తీసేసి దిగాను అన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే ఈ ప్లేస్ చూడండి, ఇది బాగా డౌన్ ఉందన్నమాట ఇలా. సో యాక్చువల్గా నేను కాళ్ళు దిగలేదు నేను, సో దిక్కకుండా ముందు పైనుంచి ట్రై చేశాను. దాని తర్వాత సరే చెప్పులు జారిపోతున్నాను, చెప్పులు తీసేసి నేను వెళ్ళి ఒక అడుగు కిందకి వేసాను అన్నమాట. కింద కొంచెం మట్టి తగిలిన తర్వాత అప్పుడు ఆ పువ్వు దొరకకపోతే ఈ పెద్ద కర్ర తీసుకుని మళ్ళీ లేపి తీసుకొచ్చాను అనమాట. తీసుకొస్తే అప్పుడు ఆవిడ అమ్మ నాకు సంతృప్తిగా ఉంది, 2 పువ్వులు తీసుకున్నాం కదా అని చెప్పేసి ఆవిడ అన్నారు అనమాట. ఇంకోటి ఏంటి, ఆయన అడిగితే నేను అటు వెళ్ళిపోతాను, ఇటు రానంటే మాత్రం మనం ఏం చేయగలం. ఆయన కూడా వచ్చారు కదా, బాగానే వచ్చారు ఆయనకి థ్యాంక్స్. ఆయన లోపలికి వెళ్ళిపోయారు అనమాట. అయ్యో థ్యాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఓ మాట అనేసి వెళ్ళిపోయారు అనమాట. థ్యాంక్స్ అండి అని చెప్పి. భలే ఉంది కదా. మా అన్నయ్యతో పాటు యాక్చువల్లీ నేను అభిషేకానికి వచ్చాను అండ్ సడన్గా నాకు ఇలాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఒకటి దొరికిందనమాట. నైస్. యాక్చువల్గా నేను సాయంత్రం మాటలు చేస్తుంటే, వాక్ అండ్ టాక్ సిరీస్ సాయంత్రం చేస్తుంటే నాకు
అంత ఎనర్జెటిక్గా అనిపించట్లేదు. ఇక్కడ కూడా యాక్చువల్గా మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది, గుడి మీద మ్యూజిక్ పెట్టారు. బట్ అది కాకుండా ఎందుకో అంత యాక్టివ్గా అనిపించట్లేదు సాయంత్రం మాటలు. బట్ నిన్న కొంచెం లైట్ కూడా డౌన్ అయి ఉంది నిన్న. బట్ ఓకే, మార్నింగ్ చేద్దాం అనిపించింది అనమాట. మార్నింగ్ నాకేం ప్లేస్లు దొరకలేదని చూస్తే ఈరోజు ఎందుకు లక్కీకి ఈ ప్లేస్ దొరికింది. ఈ ప్లేస్ దగ్గర ఇంకా 2-3 రోజులు చేయొచ్చా అని కూడా ఆలోచిస్తున్నాను నేను. భలే ఉంది. అయితే ఇంత కలవ పువ్వులు ఉన్న ఇంత చెట్టు నేను చూడలేదు. తామర పువ్వులు అనుకుంటాయి. ఏం పువ్వులు అంటారు వీటిని? తామర పువ్వుల, కమల పువ్వుల, కలావ పువ్వుల, లోటస్. ఇంగ్లీష్లో ఈజీ, ఇంగ్లీష్ వీడియోకి మనకి ఈజీ అయిపోద్ది. లోటస్ ఫ్లవర్స్ చూసాను ఈరోజు నేను అని చెప్పేస్తాను, అయిపోతుంది ఒక దెబ్బతో. సో దట్స్ ఇట్. నిన్న వీడియోలో యాక్చువల్గా నాకు ఒక్క విషయం, నేను వీడియో కొంచెం ఎడిటింగ్ ట్రై చేశాను. మా చెల్లి చెప్పింది ఎడిటింగ్ కొంచెం ఒక 1% ఇంప్రూవ్ అయింది ఎడిటింగ్ అని చెప్పేసి నాకే తిరిగేసి చెప్తుంది అనమాట. అటామిక్ హ్యాబిట్స్లో 1% అని చెప్పుకుంటూ వస్తున్నాను కదా. సో నేను కొంచెం ఎడిటింగ్ ట్రై చేశాను. అంటే ఆ లెటర్ ఒకటి నేను ఎడిట్ చేసి ప్రజెంట్ చేయడానికి ట్రై చేశాను ఒకటి. అండ్ అదర్ దెన్ దట్ మెయిన్గా అయితే పేరెంట్స్, నేను యాక్చువల్గా మా బావగారితో ఒక ఆయనతో మాట్లాడాను అనమాట. వాళ్ళకి ఒక 1 year పాప ఉంది. సో అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి, పేరెంట్స్ ఏ రకంగా తీసుకోవాలి ఎడ్యుకేషన్ని, పేరెంట్స్కి మనం ఎడ్యుకేట్ చేయాలా, అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేటింగ్ ది స్టూడెంట్స్ మనం పేరెంట్స్ని ఎంతవరకు ఎడ్యుకేట్ చేయాలి అనే ఒక మెయిన్ పాయింట్ వచ్చి నేను ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. యాక్చువల్గా ఆ పాయింట్ ఎందుకంటే స్కూల్కి పంపిస్తే సరిపోతుంది కదా అని మనం అనుకునేదానికంటే ఇంకా పేరెంట్స్ ఏం తెలుసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. చాలామందిని అడుగుతుంటే ఫస్ట్గా చెప్పిన పాయింట్ ఒకటే, ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. దేనికైనా సరే ఇది మనం చేయగలమా, ఇలా కూడా చేయొచ్చా, ఇప్పుడు ఇక్కడ చెరువు ఉందా అనుకున్నా నాకు తెలియదు కదా, ఇప్పుడు ఈరోజు తెలిసింది నాకు. అలాగా ఏంటి ఈ మెథడ్, అంటే చెరువు ఉందని తెలుసు, కలపూర అని తెలియదు నాకు. ఇందులో ఇంత అందంగా ఉంటుంది పొద్దున్న తెలియదు అనమాట. ఆ విషయం తెలియదు. ఇప్పుడు నాకు ఏం చేస్తుంది నా మైండ్, రేపు పొద్దున్న ఇక్కడికి వద్దామా, ఈ చెరువు దగ్గరికి వచ్చి ఇక్కడ మళ్ళీ ఇంకోసారి వాకింగ్ చేద్దామా అనిపిస్తుంది అనమాట, వీడియో చేయడానికి, ఇంకేనికి కాదు. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే పేరెంట్స్ కూడా ఇలాంటి ఒక మెథడ్ ఉందా, ఇలా కూడా చేయొచ్చా, ఇలా చేస్తే ఇలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందా అని వాళ్ళకి తెలియదు అనమాట. చాలామంది తెలియదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలామంది పేరెంట్స్ని చూస్తున్నాను, ఫోన్లు ఇచ్చేస్తున్నారు చిన్నపిల్లలకి. అంటే ఈజీగా ఎంగేజ్ అయిపోతుంది అనమాట. ఫోన్లు ఇచ్చేస్తుంటే చిన్నపిల్లలందరూ ఫోన్లు నొక్కుంటే కూర్చుంటున్నారు, ఇంకా పెద్దలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అనమాట. ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు చెప్పండి, ఫోన్లు ఇచ్చేయడం వాళ్ళకి? నేనైతే నాకు చాలా బాధగా ఉంటుంది అనమాట. రైల్వే స్టేషన్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ. సరిపోద్దన్నా, వస్తున్నా. ఆయన ఇంకో పువ్వు ఇస్తున్నారు అనమాట. అంటే అంత దూరం ఇస్తున్నా కానీ దిగలేనన్నా, అందుకని ఆగిపోయాను నేను. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. ఇంకా అన్నయ్య ఇంకో పువ్వు ఇసిరాడు. ఎక్కడ పడింది, అయ్యో ఎక్కడ పడింది అనమాట పువ్వు. యాక్చువల్లీ దిగలేను, అంటే నీటిలో దిక్కకుండా తీసుకుందాం అంటే పైదాకా రావు, బట్ కొంచెం ట్రై చేస్తే వస్తాయి. వీటిని తీసుకెళ్ళి నీటిలో పెట్టాలన్నమాట. అన్నయ్య ఎక్కడ, అన్నయ్య అక్కడ వీడియోలో అన్నయ్యకి థ్యాంక్ యూ. అక్కడ ఇంకొక ఆయన ఉన్నారు, యాక్చువల్గా అక్కడ కూడా ఒక ఆయన ఉన్నారు అనమాట. వీడియోలో చెప్దాం ఆయనకి థ్యాంక్స్ అన్నా. వద్దులే, అందలేదు, పర్లేదు అన్న, పర్లేదు, 2 ఉన్నాయి సరిపోతాయిలే. సో రేపు వినాయక చవితి కదా, అందుకనే వినాయక చవితి కాబట్టి సో వాళ్ళు మొగ్గలు కోసుకొని వెళ్తున్నారు అన్నమాట. సో ఓకే, సో వేర్ వి ఆర్, ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు చెప్పండి? ఫోన్లు ఇచ్చేయడం అంటే అదొక ఈజీ మెథడ్ అయిపోయింది. ఏంటి, ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళు కూర్చుని ఉండిపోతారు, వాళ్ళు దాంట్లో నొక్కుంటూ ఉంటారు, మన పని మనం చేసుకోవచ్చు, అలా అయిపోయింది అనమాట. తిండి పెట్టడానికైనా ఫోన్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళు ఏమైనా పని చేసుకున్నా ఫోన్ ఇచ్చేస్తున్నారు. అంటే దట్ ఈస్ ఈజియెస్ట్ మెథడ్ అయిపోయింది, ఇప్పుడు షార్ట్ కట్ అయిపోయింది అనమాట. కానీ ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు ఆలోచించండి ఒకసారి. ఫోన్ ఇచ్చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే దానికి ఎడిక్ట్ అయిపోయారంటే వాళ్ళు, అంటే అందులో మంచి విషయం చేస్తున్నారా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. యాక్చువల్గా రీల్స్ చూస్తున్నారు. చిన్న బాబు అండి, నేను ఒక ఏంటంటారు, నేను ఒక మూవీకి వెళ్ళాను. ఆ మూవీలో నేను ఒక ఇన్సిడెంట్ చూసి నేను షాక్ అయ్యాను అనమాట. మూవీ థియేటర్లో
ఏంటి ఒక ఆవిడ వాళ్ళ పాపని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. ఆ పాపకి నాకు తెలిసి 1 year 2 years కూడా ఉండవు నాకు తెలిసి. చిన్న చిన్న వేళ్ళు, ఆమె ఆ వేళ్ళతో ఇలా ఇలా అంటుంది. ఆ ఒక్క మూమెంట్ వచ్చి దానికి తను రీల్స్ చేస్తుంది తను మూవీ థియేటర్లో ఇలా ఇలా ఇలా. ఇంకేమైపోతారని అనిపించింది నాకు ఫ్యూచర్లో. నేను ఒక ఇంట్రెస్టింగ్ రీల్ కూడా చూశాను అనమాట. ఏంటంటే ఐప్యాడ్ అనేది పిల్లలకి ఇవ్వద్దు అని చెప్పేసి ఒక కామెంట్ వస్తే ఒక ఆయన ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ ఇచ్చారనమాట దానికి. ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద టెక్నాలజీ, ఇట్స్ నాట్ అబౌట్ గివింగ్ అన్ ఐప్యాడ్ టు ఎ పర్సన్, ఇట్స్ అబౌట్ గివింగ్ అన్ ఇంట్రెస్టింగ్ యాప్ ఇన్ దట్ ఐప్యాడ్. ఇప్పుడు మనం ఒక ఐప్యాడ్ ఇస్తున్నామంటే అందులో వాళ్ళు రీల్స్ చూస్తే వేస్టే, రైట్? లేదంటే ఇంకే పబ్జీ లాంటి గేమ్ ఏదైనా ఆడుకున్నా వేస్టే నాకు తెలిసి. పర్సనల్గా నాకైతే ఈ గేమ్స్ ఇష్టం ఉండవు, నేను ఎప్పుడు ఆడలేదు కాబట్టి అనుకుంటా. బట్ ఆ గేమ్ పక్కన పెడితే మనం అలా వెళ్ళి చూద్దామా, ఈ గట్టు వారిని అలా వెళ్దాం ఒకసారి, ఓకేనా? ఇంకెంతసేపు మాట్లాడతారు అనుకోకండి, అవగడేస్తుంది ఈరోజు, ఇంకా 2 minutes, ఓకేనా? సో ఇక్కడ కొంచెం ఇక్కడ సౌండ్ ఎక్కువ ఉంది, బట్ జస్ట్ గివ్ మీ 1 minute. సో ఏంటంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆ రీల్లో మీరు పిల్లలకి ఐప్యాడ్ ఇవ్వడం అనేది మెయిన్ పాయింట్ కాదు, అందులో ఏం యాప్స్ వేసిస్తున్నారని చూడండి అని చెప్పారనమాట. సో ప్రోక్రియేట్ వేసిస్తే, ప్రోక్రియేట్ అనేది ఆర్టిస్ట్ యాప్ అనమాట, అందులో మన ఆర్ట్స్ గీయచ్చు. ఇఫ్ యూ గివ్ ఐప్యాడ్ విత్ ప్రోక్రియేట్ దెన్ దే కెన్ బికమ్ గ్రేట్ ఆర్టిస్ట్ అని చెప్తున్నారు. మీరు మొబైల్ ఫోన్ ఇవ్వడం అనేది నాకు అక్కడ మెయిన్ పాయింట్ కాదనమాట, అందులో మీరు ఏమి ఇస్తున్నారు, ఏం యాప్స్ ఇస్తున్నారు. ఎన్నో రకాల లెర్నింగ్ యాప్స్ ఉన్నాయి, ఎన్నో రకాల ఫన్ ఫీల్డ్ గేమ్స్ యాప్స్ ఉన్నాయి, లెర్నింగ్కి ఫన్కి ప్లస్ కలిపిన కొన్ని యాప్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ అంత వాకింగ్ పాత్ అంత బాగోలేదు, అంటే చెట్లు వచ్చేసినాయి మొత్తం అంతా. సో ఇది ఒక వ్యూ, మనకి చాలా వ్యూలు దొరుకుతున్నాయి. ఈ వ్యూలో ఒక ఫోటో తీసుకున్నాం అక్కడ. సో ఈరోజు అదే థంబ్నెయిల్ కింద పెడదాం. సో లెర్నింగ్ యాప్ మొబైల్ ఇవ్వడం అనేది అంత మెయిన్ విషయం కాదు, కానీ అందులో మనం ఏం యాప్ వేసి ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అదైతే మాత్రం తెలుసుకోవాలి. రీల్సే చూస్తున్నారు అంటే రీల్స్లో కూడా మంచి రీల్స్ ఉన్నాయి ఇలాంటివి, ఓకే? సో రీల్స్ ఇస్తున్నారంటే అది మెయిన్ పాయింట్ కాదనమాట. సో ఐ మీన్ మొబైల్ ఫోన్ యూజ్ చేయడం అనేది మెయిన్ పాయింట్ కాదు, ఇట్స్ అబౌట్ ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఎలా వాడుతున్నారు, అంటే ఏం యాప్స్ యూజ్ చేస్తున్నారు అనేది మనం మెయిన్గా చూసుకోవాలి అని నాకు అనిపిస్తుంది అన్నమాట. ఆయన కూడా చెప్పిన పాయింట్ అదే, మీరు ఐప్యాడ్ ఇవ్వడం మీద ఎందుకు మీరు అంత చూస్తున్నారు, ఐప్యాడ్లో ఏం యాప్స్ చేస్తున్నారని చెప్పి చూడండి మీరు అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారనమాట. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఆ వీడియో. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. అంటే ఫోన్ ఇవ్వద్దు అని చెప్పడం అంటే ఫోన్లో వాళ్ళు ఏం చూస్తున్నారని తెలుస్తానే కదా ఫోన్ ఇస్తున్నారు లేదని చెప్పడానికి. అదనమాట నా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సో నేనైతే ఐప్యాడ్ని ఒక క్రియేటివ్ టూల్ కింద చూస్తాను. గేమ్స్ ఆడచ్చు ఐప్యాడ్లో, బట్ మొబైల్లో గేమ్స్ ఈజీగా ఉంటుంది. ఐప్యాడ్లో అంత పెద్ద స్క్రీన్లో గేమ్ ఏం ఆడతాం, అంటే దానికి సంబంధించిన గేమ్స్ కూడా ఉంటాయి ఎనీవే. సో మెయిన్గా అయితే నేను ఐప్యాడ్లో కొన్ని ఆర్ట్స్ వేసి చూశాను, డిజిటల్ ఆర్ట్స్ ట్రై చేశాను నేను. ప్రోక్రియేట్గా నేను అడాబ్ స్కెచ్ బుక్ అని ఒకటి ఉంటుంది అనమాట, అడాబ్ది. సో అదొకటి వాడి చూశాను. సో మనం ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక కత్తి ఇచ్చినట్టు, ఒక కత్తి ఉంది, దాన్ని మనం పిల్లలకి ఇచ్చి దాంతో ఎవరైనా పొడిసేయమని చెప్పొచ్చు, లేదంటే కూరగాయలు కోసుకుని మంచిగా వంట ఉండమని చెప్పొచ్చు. సో దెర్ ఆర్ 2 ways. టెక్నాలజీకి కూడా రెండు ఫేసెస్ ఉంటాయి అనమాట, హెడ్స్ అండ్ టైల్స్ అని. ఎవ్రీథింగ్ హెస్ టూ ఫేసెస్, హెడ్స్ అండ్ టైల్స్. ఒక మంచి పర్పస్ ఉంటుంది, ఒక చెడు పర్పస్ ఉంటుంది, రైట్? ఇంటర్నెట్ కానీ అంతే, ఓకేనా? క్రోమ్ బ్రౌజర్ కానీ అంతే. ఒక గుడ్ ఫేస్ ఉంటుంది, ఒక బ్యాడ్ ఫేస్ ఉంటుంది. మనకు కూడా ఒక గుడ్ ఫేస్ ఉంటుంది, ఒక బ్యాడ్ ఫేస్ ఉంటుంది. సో మనం దేనికి ఏ ఫేస్కి మనం ఎక్కువ న్యూట్రిషన్ ఇస్తున్నామో ఆ ఫేస్ బాగా ఎదుగుతుంది అనేది ఒక పాయింట్ అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా 2 ఫేసులు ఉంటాయి కదా, ఐఎమ్ రైట్ ఆర్ నాట్? సో ఒక చిన్న కథ ఉంటుంది అనమాట, ఒక చిన్న కథ ఉంటుంది అనమాట. అందులో ఏంటంటే ఒక తాతయ్య ఒక మనవడు మాట్లాడుకుంటూ అంటారు అనమాట. తాతయ్య అంటాడు, ఒరే నీ లోపల 2 జంతువులు ఉన్నారా, ఒకటే మంచి జంతువు, లెట్సే సింహం అనుకుందాం, ఒకటి సింహం, ఇంకోటి నక్క అంటాడన్నమాట. ఒక సింహం వచ్చి చాలా గుడ్ జంతువు, నక్క వచ్చి చాలా బ్యాడ్ జంతువు అని చెప్తున్నమాట. మరి ఆ బాబు అడుగుతాడు, తాతయ్య మరి ఆ రెండిట్లో ఏది బతుకుతుంది తాతయ్య అని అడుగుతాడు అన్నమాట. అడిగితే నువ్వు దేనికైతే తిండి పెడతావు అదే బతుకుతుంది, అదే నీ స్వభావం కింద మారుతుంది అని చెప్తాడు అన్నమాట. సో మనం
ఏ ఆలోచనలకైతే మనం న్యూట్రిషన్ ఇస్తామో, ఎక్కువ థాట్స్ మనం ఏ ఆలోచన మీద అయితే స్పెండ్ చేస్తామో, వీ విల్ బికమ్ దట్, రైట్. ఈ నేను ఆ లైట్ ఫ్రమ్ ఎనీ ల్యాంప్స్ అనే బుక్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ కోట్ కూడా చదివాను అనమాట. ఏంటంటే యూ బికమ్ వాట్ యు థింక్ అంటున్నారు. నీ ఆలోచనలే నువ్వు కింద మారుతావు అని చెప్తున్నారు అనమాట. సో అలాగా నీ ఆలోచనలే నీ యాక్షన్స్ కింద మారుతాయి. సో మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట వెళ్ళి కొద్ది. సో ఈరోజు 2-3 పాయింట్లు మాట్లాడుకున్నాం. ఒకటి వచ్చి పేరెంట్స్ గురించి. యాక్చువల్లీ పేరెంట్స్ టెక్నాలజీని ఏ రకంగా వాడుతున్నారు, పేరెంట్స్కి ఎడ్యుకేషన్ మీద ఎంత ఎడ్యుకేషన్ ఉంది, వాళ్ళకి ఎంత అవేర్నెస్ ఉంది, నెక్స్ట్ టెక్నాలజీని వాళ్ళు ఏ రకంగా వాడడానికి మనం వాళ్ళని డైవర్ట్ చేయొచ్చు, వాళ్ళకి మనం ఏ రకంగా ఇన్పుట్స్ ఇవ్వచ్చు, అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఏం ఆస్పెక్ట్స్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చి మంచి మంచి టెక్నాలజికల్ యాప్స్ ఏంటి, టూల్స్ ఏంటి, వీటిని వాడితే మనం ఇంకా మంచి వైపు నడ్జ్ అవ్వచ్చు అనేది మెయిన్ ఆస్పెక్ట్ కింద నేను ఆలోచిస్తున్నాను అనమాట. మెయిన్గా ఈ పాయింట్స్ మీద రీసెర్చ్ చేస్తున్నాను నేను. ఓకే, సో నేనే తెలుసుకుంటున్నాను. మీరు నాకు ఏమైనా తెలియాలంటే చెప్పండి. బుక్స్ నుంచి కూడా తెలుసుకోవచ్చు, ఆర్టికల్స్, బుక్స్, వీడియోస్, ఇంకా చాలా ఇలాంటి కేటగిరీలో చాలామంది వీడియోస్ చేస్తూ ఉంటారు. సపోజ్ ఇది ఎవరికైనా రిలేట్ అవుతుంది అని చెప్తే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.